తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో తమకు రావాల్సిన సొమ్ము వెంటనే ఇప్పించాలని మునుగాల గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. ఇక కావేరీ సీడ్స్ వారి మొక్కజొన్న విత్తనంతో సాగు చేయగా విత్తన కంపెనీ ప్రతినిధి సొమ్మును ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. రావాల్సిన బకాయిలు 57 లక్షలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని రైతులకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హామీ ఇచ్చారు. కావేరీ సీడ్స్ తరఫున కడప కనకరాజు గారు ఈ రైతులందరికీ కూడా మాట ఇచ్చారు. మాట ఇచ్చి నేను హామీగా ఉంటాను, గతంలో కూడా మీకు హామీగా ఉండి నేను పంటలు ఇచ్చాను, ఆ విధంగానే మీకు డబ్బులు చెల్లించాను అని చెప్పి చెప్పడం జరిగింది. నేను పూర్తిగా రైతులు నమ్మి 248 ఎకరానికి మునగాల గ్రామంలో పంటలు వేసింది. పంట పండిన కాడికి మొత్తం తీసుకున్నారు, కానీ వీళ్ళకి పార్ట్ పేమెంట్ ఇచ్చారు. అంటే కొంత పేమెంట్ ఇచ్చి మిగతా పేమెంట్ అడిగి చెప్పి చెప్పుకుంటూ ముందుకెళ్తారు. ఎలక్షన్ ముందు అడిగితేమో ఎలక్షన్ కూడా అమల్లో ఉంటే డబ్బులు రావట్లేదని చెప్పారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అడిగితేనేమో రేపు మామూలు రైతులకు మళ్ళీ పంట ఇస్తున్న సీజన్ రావడం వల్ల రైతులు మళ్ళీ పొలాలకి ఎవరైతే ల్యాండ్ లాట్స్ ఉంటారో భూమి యొక్క యజమాని ఉంటారో వాళ్ళకి కిస్తులు చెల్లించి పంటలు వేసుకోవాల్సినటువంటి సమయం ఇది. అదే విధంగా పంటలు వేయాలని అంటే కూడా పెట్టుబడులు అవసరం. ఆ యొక్క మిగిలిన డబ్బులు ఏదైతే ఉందో పార్ట్ పేమెంట్ పేమెంట్ ఇవ్వాలని పదే సార్లు జరిగినప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కావేరీ సీడ్స్ కడప కనకరాజు గారు ఆ డబ్బులు ఇవ్వకుండా తప్పుతున్నారని వీళ్ళ రైతులు చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో తమకు రావాల్సిన సొమ్మును వెంటనే ఇప్పించాలని మునగాల గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. కావేరీ సీడ్స్ వారి మొక్కజొన్న విత్తనంతో సాగు చేయగా విత్తన కంపెనీ ప్రతినిధి సొమ్మును ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. రావాల్సిన బకాయిలు 57 లక్షలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని రైతులకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హామీనిచ్చారు.